వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రైట్ ఈవినింగ్ వస్తుంది. సో కూకట్పల్లి ఐడియల్ లేక్ దగ్గర మొత్తం కూడా భక్తులు వందల సంఖ్యలో తరలిస్తున్నారు ఇప్పుడిప్పుడే. సో వినాయక నిమజ్జనాలు కొంచెం పెరుగుతూ వస్తున్నాయి. సో దాదాపుగా ఇప్పటికే ఒక 20 నుంచి 25 వేల విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం చేసినట్టు ఇక్కడ సిబ్బంది తెలిపారు. సో ఇంకా కూడా విగ్రహాలు వస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు మనం. సో మొత్తం అందరూ కూడా ఫ్యామిలీస్తో చిన్న పిల్లలతో కూడా ఇక్కడికి నిమజ్జనాలు చూడడానికి వచ్చేవాళ్ళు, నిమజ్జనం చేయడానికి వచ్చేవాళ్ళు దాదాపు వందల సంఖ్యలోనే ఇక్కడికి వస్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మొత్తం కూడా 15 డిపార్ట్మెంట్లుగా ఇక్కడ రోజుకు 3 షిఫ్ట్లు చెప్పున షిఫ్ట్కి 400 నుంచి 500 చెప్పున అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఇక్కడ ఎవ్వరికి కూడా వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మొత్తం ఇక్కడ 7 క్రేన్లు ఏర్పాటు చేశారు. సో 7 క్రేన్ల దగ్గర కూడా వినాయక నిమజ్జనాలు భారీ ఎత్తున జరుగుతూ ఉన్నాయి. సో మనం చూడొచ్చు ఇక్కడ ఐడియల్ లేక్ రోడ్డు మొత్తం కూడా అటు స్టార్టింగ్ నుంచి చూడొచ్చు. ఒకసారి అటువైపు చూపించండి. సో మొత్తం రోడ్డు స్టార్టింగ్ నుంచి సో ఇటువైపు ఎండింగ్ వరకు కూడా మొత్తం కూడా భక్తులంతా వినాయకుల్ని వారి వీధుల్లో పెట్టిన వినాయకుడిని, ఇంట్లో పెట్టిన వినాయకుడిని అందరూ కూడా ఫ్యామిలీస్తో వచ్చేసి ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు. సో మొత్తం ఇక్కడ భక్తులంతా కూడా చూస్తున్నారు వినాయక నిమజ్జనాన్ని. వాళ్ళు దగ్గరుండి చూసి తరిస్తున్నారు ఫ్యామిలీస్తో వచ్చి. సో వాళ్ళకు వినాయక చవితి అంటే ఎంత స్పెషల్ అనేది, పిల్లలతో కలిసి ఫ్యామిలీస్తో కలిసి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కూడా ఇక్కడ దాదాపు అందరూ కూడా షేర్ చేసుకుంటున్నారు. మనం ఇక్కడ వచ్చిన భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేశాం. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని, పండుగ గురించి, వాళ్ళ యొక్క స్పెషాలిటీని అందరూ కూడా ఇక్కడ షేర్ చేస్తున్న పరిస్థితి. సో ఎంతో సరదాగా ఇక్కడ నిమజ్జనం జరుగుతూ ఉంది. అండ్ ఇంకా ఇక్కడ దాదాపుగా ఇక్కడ కూకట్పల్లి ఏరియాకి సంబంధించి 3 చెరువులు ఉండడం జరిగింది. 3 చెరువులకి దాదాపు 5 నుంచి 6 కోట్లు అవుతుంది ఏర్పాట్లకు అని చెప్పేసి ఇక్కడ సిబ్బంది తెలపడం జరిగింది. అంటే టోటల్గా హైదరాబాద్ మొత్తానికి కూడా గవర్నమెంట్ నుంచి ఒక 150 కోట్ల వరకు ఇక్కడ దీనికి సంబంధించిన ఏర్పాట్లకే అవుతుంది. తర్వాత గవర్నమెంట్ కూడా దీనికి ఒక 2000 కోట్ల వరకు కూడా రిటర్న్ వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ ఇక నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఇంతకుముందు పూజారితో మనం మాట్లాడడం జరిగింది. నిమజ్జనం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఎలా పడితే అలాగే విసిరేస్తున్నారు, అలా విసరకుండా చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పేసి ఆ పూజారి చెప్పడం జరిగింది. సో ఇక్కడ భక్తులు చూడొచ్చు, మొత్తం ట్రాఫిక్ వాళ్ళు కూడా మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు, రోడ్డును కూడా క్లియర్ చేస్తున్నారు. అందరూ కూడా చిన్న పిల్లల్ని కూడా చూడొచ్చు. ఇక్కడ చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు. చిన్న పిల్లలు కూడా వినాయక చవితి స్టార్టింగ్ నుంచి 11 రోజులు ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఫ్యామిలీస్తో వినాయక చవితి స్పెషాలిటీని తెలుసుకుంటూ, అంటే దాదాపు నార్మల్గా పిల్లలంతా కూడా హాలిడేస్ ఉంటే వాళ్ళు ఫోన్స్లోను ట్యాబ్స్లోను గేమ్స్ ఆడుతూ ఉంటారు, ఇట్లా ఉంటారు. కానీ ఈ వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా ఆ పిల్లలందరూ కూడా వాళ్ళతో పాటు పూజల్లో కూర్చుని వినాయక చవితి స్పెషాలిటీని తెలుసుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాలని తెలుసుకోవడానికి ఈ 11 రోజులు చాలా నిజంగా ఆ పిల్లల్లో ఆ భక్తి పరవశం అనేది రేకెత్తించేలాగా ఉపయోగపడుతుంది. ఇటువంటి పండుగలు వస్తేనే మన సంస్కృతి సాంప్రదాయాల గురించి పిల్లలకి చెప్పడానికి, వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పేరెంట్స్ మాట్లాడుతున్న పరిస్థితి. సో మొత్తం ఇక్కడ ఐడియల్ లేక్ పెద్ద చెరువు ఉంది, బేబీ పాండ్ ఉంది. బేబీ పాండ్లో 1 ఫీట్ నుంచి తక్కువగా ఉన్నటువంటి చిన్న విగ్రహాలని అక్కడ నిమజ్జనం చేస్తున్నారు. సో మొత్తం 2-3 ఫీట్స్ పైనున్న విగ్రహాలన్నీ కూడా ఇక్కడ పక్కన ఉన్న పెద్ద చెరువులోనే నిమజ్జనం చేయడం జరుగుతుంది. సో అన్ని క్రేన్లకి సపరేట్గా ఇక్కడ వర్కర్స్ పనిచేస్తూనే ఉన్నారు. చూడొచ్చు భక్తుల కోలాహలం. లాస్ట్ డే నిమజ్జనం, ఖైరతాబాద్ వినాయకుడితో పాటు స్టార్ట్ అయిన నిమజ్జనాలు ఈ రోజుతో పాటు రేపు మార్నింగ్ వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. రేపు చంద్రగ్రహణం ఉండడంతో రేపు నిమజ్జనం చేయకూడదు అని చెప్తున్నారు. కాబట్టి गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, मोरया मोरया, मोरया मोरया, मोरया, गणपति
जोर से बोल गणपति बप्पा मोरया मोरया गणपति बप्पा मोरया गणपति बप्पा मोरया बाय फ्रेंड्स సో ఇది చూశారు కదా. సో ఇక్కడ మొత్తం భక్తులు కూడా ఎంత ఉత్సాహంగా ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఇక్కడ అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు కలిసి చాలా ప్రశాంతంగా ఇక్కడ నిమజ్జనాలు జరిగేలాగా అన్ని కూడా ఏర్పాట్లు చేశారు. సో అంత చిన్న చిన్న పిల్లలతో కూడా వచ్చి చాలా హ్యాపీగా ప్రశాంతంగా సో వినాయక నిమజ్జనం చేసుకుంటున్నారు. సో మొత్తం ఈ రోజు జరుగుతున్నటువంటి 11వ రోజు జరుగుతున్నటువంటి వినాయక నిమజ్జనాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఆర్టీవీలో ఖైరతాబాద్ దగ్గర నుంచి, బాలానగర్ దగ్గర నుంచి, కూకట్పల్లి దగ్గర నుంచి అన్ని ఏరియాల నుంచి అప్డేట్స్ మీరు చూస్తూనే ఉన్నారు కదా. సో ఈ ఇయర్కి సంబంధించిన వినాయక చవితి అప్డేట్స్ అన్నీ కూడా ఇవి. సో ఐడియల్ లేక్ దగ్గర ఎస్పెషల్లీ సో ఈరోజు చాలా స్పెషల్గా ఇక్కడ భక్తులంతా కూడా నిమజ్జనం చేస్తున్నారు. సో మార్నింగ్ నుంచి కూడా మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉన్నాం. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.